Hello cuties, welcome back to my channel Java Bestie. In today's video, we are going to learn about jump statements in Java. Jump statements are used to change the normal flow of program execution. They helps us to control loops and as well as program flow. Jump statements అంటే program execution flow ని control చేయడానికి యూస్ చేస్తాం. Sometimes we want to stop a loop early or skip some conditions. For that, we use jump statements. There are three types of jump statements in Java. They are break, continue, return. The first jump statement is break. Break ఏం చేస్తుందంటే లూప్ని ఇమీడియట్గా స్టాప్ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. యాజ్ యూజువల్గా మనం ముందు ప్రోగ్రాంలో చూసాం ఫర్ లూప్ని యూజ్ చేసి 5 నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలి అనేది. ఇప్పుడు మధ్యలో ఒక కండిషన్ మాత్రం యాడ్ అయింది. ఇఫ్ I ఈక్వల్ టు 3, I వాల్యూ 3కి ఈక్వల్ అయినప్పుడు బ్రేక్ చేయాలి. అంటే అవుట్పుట్లో ఓన్లీ 1, 2 మాత్రమే ఉంటాయి. 3 అంటే థర్డ్ ఇటరేషన్కి బ్రేక్ చేయాలి, తర్వాత ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. సో బ్రేక్ అనేది ఎగ్జిక్యూషన్ ఫ్లోని స్టాప్ చేస్తుంది. ది సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కంటిన్యూ. కంటిన్యూ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సేమ్ 5 నెంబర్స్ ప్రింట్ చేసే ఎగ్జాంపులే తీసుకుందాం. బట్ ముందు ప్రోగ్రాంలో బ్రేక్ ప్లేస్లో ఇప్పుడు కంటిన్యూ యూజ్ చేస్తాం. ఈ కంటిన్యూ ఏం చేస్తుందంటే ఇప్పుడు కండిషన్ ఇఫ్ I ఈక్వల్ టు 3. సో ఇటరేషన్ 3 తప్ప మిగతా అన్ని ప్రింట్ అవుతాయి. వాల్యూ 3 తప్ప మిగతా అన్ని ప్రింట్ అవుతాయి. బికాస్ కంటిన్యూ అనేది ఆ కరెంట్ ఇటరేషన్ ఒక్కటి స్కిప్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 3 ఒక్కటి మిస్ అవుతుంది. 1, 2, 4, 5 అనేది అవుట్పుట్గా వస్తుంది. అండ్ ఫైనల్ జంప్ స్టేట్మెంట్ ఏంటంటే రిటర్న్. రిటర్న్ స్టేట్మెంట్ మెథడ్ ఎగ్జిక్యూషన్ని స్టాప్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మెథడ్స్ అనే టాపిక్ అర్థం అవ్వాలి. సో అక్కడ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో టుడే వి లెర్న్డ్ అబౌట్ జంప్ స్టేట్మెంట్స్ ఇన్ జావా విచ్ హెల్ప్స్ us to control the flow of loops and methods. So there are 3 types of jump statements. They are break, continue and return. And they are very useful when we want to stop, skip or exit from execution. Okay, thank you. Do like, share and follow to Java Bestie. Malli rep kaluddam. Until then, bye bye.